దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఐ వెల్కమ్ యూ ఆల్ టు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్. జాయిన్ అయిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనకు సమయాన్ని వృధా చేయకుండా ఈరోజు వాక్యం కొరకు మరి ఆరాధన కొరకు మరి సిస్టర్ షెకినా గారు పరిచయం చేశారు ఈ బ్రదర్ని, బ్రదర్ జేస్ దాస్ గారు. మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరము. మరి తెనాలిలో ఒక గ్రామంలో మరి అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి ఆ బ్రదర్ మన మధ్యలో ఉండడము చాలా సంతోషము. నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను మన ఎండ్ టైమ్ రివైవల్‌ది. మీరందరూ కూడా ఈ యొక్క లింక్‌ను మీరు షేర్ చేయండి. ఒక్క నిమిషము. ఓకే. ఈ బ్రదర్ మన మధ్యలో పాస్టర్ గారు పి. జేసుదాస్ గారు ఉన్నారు. ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం కొల్లిపార మరి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. నిన్నటి దినము బ్రదర్‌తో నేను మాట్లాడాను. చాలా విషయాలు, దేవుడి విషయాలు పంచుకున్నాము. మన మధ్యలో మరి దేవుడు తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ రీతిగా పరిచయం చేసిన షెకినా సిస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. సమయమును మరి వృధా పోనీయకుండా ఈ సమయాన్ని మరి పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. మరి ఆ పాస్టర్ గారు మరి ప్రార్థనతో మరి ఆరాధన మరి సాక్ష్యం వాక్యంతో మమ్మల్ని మనతో పంచుకోవాలని ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మా ప్రభువును మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్న ఇటు మీ సన్నిధి సహవాసాన్ని ఈ రీతిగా దేవా, ఇంకా దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవా గ్లోరీ సిస్టర్ గారిని, అలాగే దేవా మీ నామంలో తండ్రి విశ్వాసములో దేవా ఫిలిప్పి కుమార్తెలు ప్రవచించువారుగా మీ నామాన్ని ఎన్నిక చేసేటువంటి ఆ దినాల్లో పరిచర్య భారాన్ని ఈ రీతిగా తండ్రి నీ యొక్క దాసురాలకి ప్రభా ఎస్తేరు సిస్టర్ గారికి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇటు మీ పరిచర్యను, ఈ భారభరితమైనటువంటి ఈ పరిచర్యను దేశాల్లో, రాష్ట్రాల్లో మీ నా మహిమార్థమై ఈ మినిస్ట్రీని మీరు దీవించి నీ కృప కలిగిన నామంలో మీ చిత్తము చొప్పున మీ కార్యాలకు ముందుకు నడిపించండి. అన్ని ఆటంకాలను తొలగించి సాతాను యొక్క తంత్రంలో నీ పిల్లలు లేకుండా క్రీస్తు యేసులో కలిగినటువంటి మనస్సు ద్వారా నీ వాక్యమును గైకొని దాని ప్రకారం జీవించి సాతాను యొక్క క్రియలను లయపరచుటకి మీరు ప్రత్యక్షమైనందుకు మీ నామాన్ని గణపరిచేటువంటి ఈ భూమి మీద నీ పిల్లల ద్వారా విశ్వాసాన్ని కనపరుచుకుందరని ఈ యొక్క సమయంలో ఈ దాసునైన నేను ఎన్నిక లేనివాడును, నీ నోటి బోరగాను మీ యొక్క శక్తి చేత ఆత్మ చేతనే మీ మాటలు మేమందరం కూడా సహోదరి సహోదరులముగా కలిసి నీ వాక్యాన్ని ఆనందిస్తూ ఉండగా, నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా దేవా, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నీ నామం ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానన్నారు ఆత్మరూపిగా. మా మధ్య కూడా ఉండి నీ యొక్క ఆత్మ ద్వారా మమ్ములను మీ యొక్క సత్యమైనటువంటి నిలకడగా నీ వాక్కు ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామములోనే స్తోత్రములు చెల్లించి వాక్యాన్ని ఆలకిస్తూ నేను స్తుతించడానికి కొన్ని కీర్తనలు, సాక్ష్యాన్ని కూడా పంచుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తుతిస్తూ కీర్తన పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సహించి సంతోషించెదము, మేమందరము ఉత్సహించి
సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఆరాధనా ఆరాధనా ఆత్మ
ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన ఉన్నతలోక మందున సమీపింపరాని తేజస్సున అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు ఉన్నతలోక మందున సమీపింపరాని తేజస్సున అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన రాజులకు రాజుడే ప్రభువులకు మహాప్రభు ఆది మధ్యాంతము లేని నిత్య దేవుడు రాజులకు రాజుడే ప్రభువులకు మహాప్రభు ఆది మధ్యాంతము లేని నిత్య దేవుడు సకల సృష్టికర్తై సర్వాధికారి ఆయనే సకల సృష్టికర్తై సర్వాధికారి ఆయనే యుగ యుగములు మార్పులేని మహిమ గల యెహోవాకు యుగ యుగములు మార్పులేని మహిమ గల యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన పరమ ప్రభువు కోరిన యథార్థమైన ఆరాధన ప్రభు యేసు ప్రబోధించిన
అమూల్యమైన ఆరాధన పరమ ప్రభువు కోరిన యదార్థమైన ఆరాధన ప్రభు యేసు ప్రబోధించిన అమూల్యమైన ఆరాధన ఆత్మ నడుపు ఆరాధన సత్యమైన ఆరాధన ఆత్మ నడుపు ఆరాధన సత్యమైన ఆరాధన విరిగి నలిగిన మనసుతో మ్రోకి ఆరాధింతము విరిగి నలిగిన మనసుతో మ్రోకి ఆరాధింతము ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో చేరి ఉన్న మీ ఎల్లరకును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇటు అవకాశం ఇచ్చిన ఎస్తేరు సిస్టర్ గారికి, అలాగే గ్లోరీ సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప, ఆయన అత్యున్నతమైన ప్రేమ చాలా అత్యున్నతమైనటువంటిది. ఆయన ప్రేమ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మరేమిటో కాదు, లోకం అంటే మనుషులే అని భక్తుడే అన్నాడు. అలాంటి భక్తుడు దేవుని ప్రేమలో ఈ లోకానికి తన వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ప్రభువైన యేసుక్రీస్తులో మనందరికి కూడా నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన మహాప్రేమ చూపించాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తులో మనకిచ్చిన నిత్య జీవం, ప్రభువైన యేసుక్రీస్తులో మనకిచ్చిన నాశనానికి వెళ్ళకోకుండా నిత్య జీవాన్ని, ఆయన ఇచ్చిన ఆత్మ సంబంధమైన రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో ఆ దేవుని ప్రేమలో మనకు అర్థమవుతుంది. ఇటు నేను ఒక 5వ కుటుంబంలోంచి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడును. నా జీవితం, నా యొక్క స్థితిగతులు మీతో పంచుకోవటానికి క్లుప్త వివరణగా నా సాక్ష్యాన్ని అందిస్తాను. దేవుడు తన ప్రేమ నాలో ఉంది కాబట్టే నేను నాశనానికి వెళ్ళకోకుండా దేవుని తెలుసుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఒక కుటుంబంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ఒక వ్యక్తి ద్వారా నెమ్మదిని, సమాధానాన్ని, విశ్రాంతిని తీసుకురావాలని ఇష్టపడ్డాడు. ఆ వాక్యాన్ని చదివి కొద్దిగా నా సాక్ష్యాన్ని, దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఆదికాండం 5వ అధ్యాయం
28వ వచనం, 29వ వచనం చదువుతాను. దయచేసి దేవుని మాటలు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. లేమెకు 102 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగచేయననుకుని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. నోవాహు అనే పేరు పెట్టెను. నోవాహు అనే పేరుకి కింద ఫుట్ నోట్లో 1 అని పెట్టి కింద నోవాహు అనగా నెమ్మది. ఇక్కడ ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఆదికాండం మనం చదివితే కుటుంబాల గ్రంథంగా కుటుంబాలు కనపడతాయి. మొదటగా ఆదాము కుటుంబం, ఆదాము నుండి వచ్చిన కుటుంబం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి మనుషులు. ఎలా చెప్తాము అంటే రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం ఈ లోకానికి ఎలాగో ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని మాట అంటాడు. అంటే ఒక మనుషుని ద్వారా పాపం ఈ లోకానికి ఎలా వచ్చిందో ఒక మనుషుని ద్వారా వచ్చిన సంతానములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన పాపంలో ఉన్నటువంటి అంటే ఆదాము చేసిన అతిక్రమం పోలి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుడు సృష్టించినటువంటి ప్రతి వ్యక్తిని కూడా యథార్థవంతుడుగా సృష్టిస్తే వివిధమైన తంత్రాలు కల్పించుకుని ఆ తంత్రాలు ఏమిటంటే అపవాది తంత్రాలు. ఆ తంత్రాలు తనకున్నటువంటి తన జీవితంలో శిశువు, బాల్యం, నడిప్రాయం, వృద్ధాప్యం ఈ దశల్లో ఉన్న మానవుడు వెళుతున్న సమయంలో మానవుడు అనుకుంటూ ఉన్నాడు నేను జన్మతః కర్మతః పాపి అని. కానీ దేవుడు అంటాడు ప్రసంగి గ్రంథంలో సొలొమోను ద్వారా దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించడని 7వ అధ్యాయము చివరి వచనంలో కనబడుతుంది. దేవుడు ప్రతి వ్యక్తిని యథార్థవంతులుగా సృష్టిస్తే వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవునికి దూరమైనారు. కాబట్టి మనుషులందరూ కూడా పాపము ఒక మనుషుని ద్వారా వచ్చినటువంటి మనం తంత్రాల ద్వారా దేవుడిచ్చిన జన్మాన్ని మనం తెలుసుకోకుండా మరణంలో నుండి మనం మరణంలోనికి వెళ్ళిపోతున్నాము. మరణంలో నుండి మరణానికి ఎలా వెళ్ళిపోతున్నామో తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆది కాండంలో ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబమును నోవాహు కుటుంబం. లేమెకు తన కుమారుడికి ఒక మంచి పేరు పెట్టాడు నోవాహు. నోవాహు అంటే నెమ్మది. ఎందుకు నెమ్మది? ఆ తరములో ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు ఆ పేరు నోవాహు అని పెట్టాల్సి వచ్చింది తన కుమారుడి కంటే? మనం చదివిన వాక్యంలోనే 5వ అధ్యాయంలో ఆదికాండం 28వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. లేమెకు 182 బ్రతికి కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగచేయనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. భూమిని యెహోవా ఎందుకు శపించాడు? మన కష్టం విషయంలోనూ నెమ్మది లేదు, మన పని విషయంలో నెమ్మది లేదు. నెమ్మది లేని ఈ జీవితాన్ని బట్టి ఈ మన చేతులు చేస్తున్నటువంటి కష్టం ఎలాంటిదంటే చిరిగిపోయిన ఆ జేబులు వేసినటువంటి చిల్లర మాదిరిగా మన కష్టం కనబడుతుంది. ఈ కష్టం అనేది ఎందుకు మానవుడు ప్రయాసతో ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే దేవుని యొక్క మాటను అతిక్రమించిన దాన్ని బట్టే. దేవుని వాక్యం ఏమంటుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం అని వాక్యం సెలవిస్తుంది. అట్లయితే నా ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు ఎందుకు మానవుడు కష్టపడవలసి వచ్చింది? మానవుడు ఎందుకు చేతుల విషయంలో కూడా నెమ్మది లేకుండా సుఖమును, శాంతిని, సమాధానాన్ని కోల్పోయాడు? అలాంటి జీవితాలుగా ఎందుకు మానవుడు చేసుకున్నాడు అంటే ఆదాము ఒక మాట అంటాడు. ఆదికాండం 3వ అధ్యాయం అక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞ ఉంది. ఆ చెట్టులో ఏమి లేదు కానీ
చూపించిన చెట్టులో మంచి చెడ్డలు తెలియని వృక్షఫలము తినకూడదు అనే మాట చెప్పాడు దేవుడు. దాన్ని అతిక్రమించకూడదు అనే విషయాన్ని సాతానుడు సర్పంలో కుయుక్తి ద్వారా తంత్రాన్ని పెట్టి అవ్వమును ఎంత మోసపరిచాడో చూడండి. ఎంత మోసపరిచాడు అంటే తన జీవితాన్ని, తనతో కూడా ఆదాము జీవితము దేవుని యొక్క వాక్కును వినకోకుండా చెట్ల మధ్య అంజురపు ఆకులను కచ్చడములుగా చేసుకుని వారు దాక్కున్నారు. దేవుని వాక్యం వినకోకుండా సాతాను ఎంత చిక్కులు పెడతాడో మన జీవితాల్లో. ఈనాడు ప్రపంచంలో సాతాను యొక్క తంత్రం కింద కుటుంబాలేంది, అలాగే ప్రధానులంటి వారేంది, అలాగే ప్రభుత్వాలైనటువంటి అధికారులు ఏం కానివ్వండి, వీళ్ళందరూ కూడా సాతాను యొక్క తంత్రంలో ఉండిపోయారు. దేవుని వాక్యానికి వినలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని సరిగ్గా వివరించలేని సేవకులు కూడా దాన్ని వేరే మతాన్ని మనము అనటము ద్వారా దాన్ని హతసాక్షులుగా చేయబడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు భూమి మీద. పగడాల ప్రవీణు దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించాడు ఆయన, కానీ ఆయన చావు ఆయన ఎలాగా మనం చూస్తూ ఉంటే ఒక క్రియేట్ చేశారు. దాన్ని దేవుడే లెక్క చేయాలి, మనం తీర్పు తీర్చేవారు మనం కాదు. కానీ నా ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సాతాను తంత్రం లోకంలో ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా దేవుని ప్రేమనే చెప్పాలి, దేవుణ్ణే గణపరచాలి. దేవుడు ఎటువంటి వాడు? ఆయన ఆత్మస్వరూపి, ఆయన నీతి స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సత్య స్వరూపి. ఆయన వాక్య సారాంశం సత్యం. ఆయన వాక్య సారాంశాన్ని, ఆ సత్యదేవుని మనం తీసుకుని రావాలి. ఆ సత్యదేవుణ్ణి మనం తెలియటానికి ఈ భూమి మీద ఎందరైతే అంగీకరించలేని వారుగా ఉన్నారో వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? 9వ కీర్తన 17వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేస్తే, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోతున్నారు. అంటే దేవుని మరిచిన వారందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. పాతాళానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? దుష్ట సాంగత్యంలో ఉన్నవారు వెళ్ళిపోతున్నారు, దేవుని మరిచే జనులు కూడా వెళ్ళిపోతున్నారు. మరి ఆ దేవుణ్ణి చూడటానికి, ఆ దేవుణ్ణి తెలుసుకోవటానికి ఈ భూమి మీద ఆయన ఇచ్చిన సత్య స్వరూపి అయిన జ్ఞాన గ్రంథమైన బైబిల్, ఇది చాలా మంది భక్తులు దాన్ని, దేవుని ఆత్మను మనం ఎదుట తీసుకుని వచ్చారు. రోమన్ క్యాథలిక్ ఉన్నటువంటి గ్రంథాల్లో 72 పుస్తకాల్లోంచి మార్టిన్ లూథర్ గారు ఆయన యొక్క ప్రపంచాన్ని వెలిగించటానికి, దేవుడు ఆత్మే అనేటువంటి సత్యాన్ని చూపించటానికి, ఎక్కడైనా ఆజ్ఞల్లో మనం చూస్తే పాత నిబంధనలో ఆకాశం యందు గాని, భూమి యందు గాని, భూమి కింద నీళ్ళ యందు గాని ఏ రూపంలో చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు. దేవుడైన యెహోవా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అలాంటి దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. అలాంటి దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఒక విగ్రహమును గాని, ఒక పోలికలో గాని మనం చూడకూడదు. ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి ఆయన వాక్కును మనం చూడవచ్చు. ఆ వాక్కు ద్వారా ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం గైకున్న వారంగా ఉండాలి. ఆదాముకు కూడా అదే చెప్పాడు. మాట ఎంత సత్యమో, దేవుని వాక్యం ఎంత బ్రతికించిద్దో ఆదాముకు చెప్పాడు. మనం దేవుని వాక్యం చదువుకుంటే 119వ కీర్తనలోనే, నీ వాక్యం నన్ను బ్రతికించెను, బాధల్లో నాకు అదే నెమ్మది ఇచ్చాను. నోవాహు కుటుంబంలో లేమెకు ఇష్టపడ్డాడు. నా చేతుల కష్టం విషయంలో నెమ్మది లేదు, నా పని విషయంలో నెమ్మది లేదు, నా కొడుకు కన్నా నెమ్మది అని పేరు పెడదాం, నా కొడుకు కన్నా సమాధానం ఇచ్చే, ఆ శాంతినిచ్చే ఆ పేరు పెడదాం. ఇకనైనా దేవుడు కనికరిస్తాడేమో, ఇక్కడైనా నా కుటుంబాన్ని సమాధానంతో, ఐక్యతతో, ప్రేమతో దేవుడు నడిపించి ఆయన సహవాసంలో ఉంచుతాడేమో అని ఇష్టపడ్డాడేమో. అందుకని ఈ సహవాసాన్ని దూరపరచడానికి సాతాను ఏం చేశాడు? సాతాను యొక్క తంత్రాన్ని అవ్వను మోసపుచ్చి అక్కడ ఏం చేశాడు తెలుసా? అందుకని మానవుని యొక్క చేతులు కష్టం విషయంలో, పని విషయంలో నెమ్మదిని కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ దేవుడైన యెహోవా చెప్తున్న మాట మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో,
నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆదాముతో ఏమంటున్నాడు అంటే, నేను చెప్పే మాట వినుకోకుండా అవ్వమ్మ ఆమె సర్పం యొక్క భూమి మీద జంతువుల్లో కుయుక్తి కలిగినటువంటి ఆ సర్పాన్ని, ఆ సాతాను యొక్క తంత్రం ఏర్పాటు చేసుకుని ఆమెను మైండ్ మార్చాడు. ఆ పండును చూపుకు రమ్యంగాను, వివేకమిచ్చు రమ్యంగాను, ఆహారమునకు మంచిదిగాను చూపించాడు. వాటి ఫలంలో కొన్ని తీసుకుని తను తను మాత్రమే కాక భర్త పక్కన ఇద్దరు తినటం ద్వారా దేవుని యొక్క వాక్కును వినలేక దిగంబరులైపోయారు వాళ్ళు. అందుకే దేవుడైన యెహోవా అంటాడు, నీవు నా మాట వినుకోకుండా, దేవుని వాక్కు వినుకోకుండా నీ జీవితంలో నెమ్మదిని పోగొట్టుకున్నావు. నీ జీవితంలో ప్రయాస వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. నువ్వు బ్రతుకు దినములని నీ మొఖపు చెమట కార్చి తింటావు, నువ్వు తిరిగి మొన్నైపోతావు అన్నాడు. చూడండి, భూమిని యెహోవా ఎందుకు శపించాడు? భూమిని ఏలటానికే రారాజుగా నిన్ను తన పోలికలో చేసుకుని, ఆయన పోలికలో పురుషునిగా స్త్రీగా చేసుకుని ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని ఇష్టపడ్డాడు దేవుడు. ఆ రాజ్యాన్ని నీ ఇందు దూరపరిచి నిన్ను నరకానికి, దేవుడు లేనటువంటి కటిక పాతాళ ఆ అగాధ పాతాళానికి తీసుకుని వెళ్ళటానికి సాతాను యొక్క తంత్రం ఎంత కుటుంబం మీద ప్రభావం చూపించిందో నా ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరు ఆలోచించండి. అలాగే నేను దేవుని తెలుసుకుంటలో నా చిన్న సాక్ష్యం, నేను 5వ కుటుంబంలోంచి రక్షించబడి 2007లో నేను ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా జీవితం, నా యొక్క బాల్య దిశి నేను నడుస్తున్న సమయంలో మేము ఎక్కువగా వినాయక చవితి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సరదాగా బొమ్మను తీసుకుని వచ్చి ఇంట్లో ఆరాధించి, ఆ బొమ్మను తీసుకుని వెళ్ళి మళ్ళా నిమజ్జనం చేసుకున్న తర్వాత, దాని తర్వాత నా ఫ్రెండ్స్తో ఆ నిమజ్జనం అనే అటువంటి ఆ కాలువలోకి వెళ్ళి అక్కడ దాన్ని ముంచిన తర్వాత 3 మునుగులు మునగాలని నా స్నేహితుడు, అక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్పిన తర్వాత ఫ్రెండ్స్తో కూడా మునుగటానికి లోపలికి వెళ్ళాను. 3వ మునుగు మునుగుతున్నప్పుడు నా ఫ్రెండ్లు నన్ను చెదురు పట్టించడానికి నడుం పైన ఉన్నటువంటి లోతులో ఉన్నటువంటి నీళ్ళలోంచి నన్ను ఇట్ట గుండెల మేంచి నెట్టారు. వెనక పడిపోయాను. ఉసిగా నెట్టినప్పుడు కాళ్ళు మడతలు పడ్డాయి. కింద ఇసుక అదేం మడతలు పడేసరికి వీళ్ళు చెతురుగా అనేసరికి మరి లేస్తారులే అని చెప్పి వీళ్ళేమో నెట్టంగానే అటు ఆళ్ళని నెట్టుకుంటా, నలుగురు ఉన్నారు కదా, ఆళ్ళని నెట్టుకుంటూ నన్ను మర్చిపోయారు. నేనేమో గుటకలు మింగుతున్నాను, నాకేమో ఈత రాదు. వీళ్ళకేమో ఈత వచ్చు అనుకున్నారేమో నా స్నేహితులు. నేను అనుకుంటున్నాను, దేవుడు తెలుసుకుని, అయ్యా దేవుడు నువ్వేనని చెప్పి నేను నిమజ్జనం కోసం వచ్చాను. నా జీవితం ఇంతటితోనే సమాప్తమైతే నన్ను కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు జాగ్రత్తగా చూడవయ్యా. నాకు ఇచ్చిన సహోదరులు ఉన్నారు, నాకు ఇచ్చిన సహోదరులు ఉన్నారు, వారిని నేను తెలుసుకోవటానికి కృప చూపించు. ఇది నీ కార్యక్రమంలో నేను మరణిస్తే నన్ను మనసులో అనుకుని గుటకలు మింగి నేను శ్వాస విడిచేంతగా ఉన్నప్పుడు నా వెనకాల నుంచి ఎవరో లేపారు. ఆ నీళ్లు కక్కి నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు, నేను లెగవలేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేపింది నా స్నేహితులే అనుకుని ఇట్లా చూస్తే నా స్నేహితులు నాకన్నా ఒక మైలు దూరంలో ఎడమనున్నారు. మరి నన్ను లేపింది ఎవరు? నేను మనసులో అనుకున్నదే అని ఆ బయటకి ఆ వెళ్ళి నీళ్ళన్నీ కక్కిన తర్వాత నా ఫ్రెండ్స్తో చెప్పాను, నన్ను ఎవరు లేపారంటే నేను ఎవరు లేపలేదు. నువ్వెందుకు ఎప్పుడు పడిపోయావు, నీకు ఈత రాదా అంటున్నాను. నన్ను నాకు ఈత రాదు, కాతే ఇట్లా చేయాలి కదా నేను అని చెప్పి లోపల మనసులో అనుకున్నాను. మరి ఎవరు లేపుంటారు, అది అటు పక్కన ఉన్నారు, వాళ్ళు ఏమో లేపారేమో అని వాళ్ళని వెళ్ళి కూడా అడిగాను. వాళ్ళు నువ్వు ఎవరయ్యా నిన్ను లేపటానికి అని. నేను సరేలేని అట్లాగా మనసులో ఉంది.
దాని తర్వాత పెద్దగా ఒక కులం తరపున పెద్ద విగ్రహాన్ని చేసుకుని దాన్ని నిమజ్జనం చేయటానికి మరలా మేము ఏరు దగ్గరికి వెళ్ళాం. మాకు కృష్ణా నది దగ్గరగా ఉంటుంది ఏరు, కొల్లిపరలో. అక్కడ వెళుతున్నప్పుడు వారు పెట్టి ఆ సద్దన్నం తింటూ పెరుగన్నం ఆ బొమ్మను నిమజ్జనం చేయటానికి ఏరు లోపలికి వెళ్ళేటప్పుడు నాకు అప్పటికి భయంగా ఉంది. ఎందుకంటే ఒకసారి ఇట్లాగే పడిపోయి ఎవరో లేపు అనుమానాస్పదంగా నా మనసులో ఉంది. మళ్ళీ ఈయన్నే తీసుకెళ్తున్నాం, మళ్ళీ ఈయన పడేసాను, మళ్ళీ ఈయన బతిలాడుకోవాలి, ఈయనేనా అసలా దేవుడు అని మాట సందేహంలో నా మనసులో మెదులుతూ వస్తూ ఉంది. పక్కన అంటారు, లోపల లోతుగా బొమ్మను తీసుకెళ్ళబాకండి అయ్యా, బొమ్మ బలిగోరిద్ది అన్నాడు. ఆ మనసు నా మైండ్ లో పడిపోయిందండి. దేవుడు బలి కోరతాడా? దేవుడు ఒక వ్యక్తిని చంపుతాడా? ఎందుకు పుట్టియటం, ఎందుకు చంపటం అసలు ఆయన? ఎందుకు మన జీవితాల్లో ఈ జీవితం ఇచ్చి దీనికి ఇన్ని దశలు ఇచ్చి ఎందుకు చంపాలైనా అని మనసు అనే ఆలోచన నాలో క్రియేట్ అయిందండి. ఆ క్రియేట్ అవ్వటం నేను దేవుని గురించి తెలుసుకోవాలని ఆరాట పడుతున్నప్పుడు నా బాల్యం అయిపోయి యవనంలో నేను హార్డ్ వర్క్ చేస్తాను, కాటా పని. మా మా దగ్గర పసుపు, మొక్కజొన్నలు, ఇంకా మినువులు, ఇవన్నీ పంటలు పండుతాయి. చెరుకు, కూరగాయలు అన్ని పండుతాయి. ఇవన్నీ కాటాకెళ్ళి పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హార్డ్ వర్క్‌ని బట్టి నేను స్నేహితుల ద్వారా త్రాగుడు, వ్యసనాలకి బానిసలైపోయి ఉన్నాను. దీని ద్వారా ఘోరమైన ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. వివాహమైన తర్వాత నెమ్మది లేని నా జీవితాల్లో ఈ తాగుడు వల్ల చేస్తున్న కష్టం విషయంలో నాకు నెమ్మది ఉండట్లేదు. నా చేసుకొచ్చిన ఈ రూపాయి చిరిగిపోయిన జేబులో వేసినటువంటి మాదిరిగానే ఉంది. ఇంట్లోనేమో దారిద్రత వస్తుంది. ఇట్టి పరిస్థితుల మధ్య నాకు ఆ దేవుని తెలుసుకోవాలనే మనసులో వచ్చిందండి. వచ్చినప్పుడు అయ్యప్ప అనే స్వామున్నాడు. ఆయన ద్వారా ఒక వస్త్రధారణ, మాల వేసుకుంటే 40 దినాలన్నా దీనికి దూరంగా ఉండొచ్చేమో. దీని ద్వారా నేను శాంతిని, సమాధానాన్ని పొంది ఆ పుణ్యక్షేత్రాలు తిరగటం ద్వారా నెమ్మది పొందుతానేమో అని అనుకున్నానండి. తర్వాత మదిలోనికి, మనసులోనికి వచ్చి 40 దినాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ లాగుతాడుగా సాతాను. ఇట్లా అందరూ కూడా ఆ 40 దినాలు నిష్టలో ఉండి తర్వాత ఇలాగే మళ్ళా తాగుడు, వ్యసనాలకు బానిసైపోతున్నారు కదా! ఇదే నా జీవితం అని మనసులో మళ్ళీ ఇంకొక ప్రేరేపణ కలుగుతుంది. అసలు దేవుడు ఎవరు? అసలు చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు యవ్వనంలో అసలు దేవుడు ఎవరు? నాకు తెలియాలి అని అన్నా. మా ఇంటి పక్కన ప్రార్థనకెళ్తున్నాడు ఒక సహోదరుడు. కాళ్ళు లేవు. ఆయన మెల్లిగా నడుస్తాడు. కాళ్ళు పట్టుని చనిపోయాడు. ప్రభువు నన్ను నిందించాడు. అని చెప్పాడు. "అరే! చేతికి దారాలు, మెడలో మీరు వేసే విగ్రహాలు దేవుడు కాదురా" అనేవాడు. ఆ! అంటే మీరు కొలిచే దేవుడే గొప్పవాడా అన్నవాడు. మీ దేవుళ్ళో ఉన్న సత్యం ఎందుకు చెప్పంటే, మా దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన స్వస్థపరుచువాడు. ఆయన నెమ్మదిచ్చువాడు. ఆయన సమాధానం ఇచ్చేవాడు. నీ జీవితాల్లో క్రీస్తు యేసులో ప్రతి ఐశ్వర్యం అనుగ్రహించువాడు ఆయనే. మరి అట్టయితే నువ్వు కుంటివాడిగా ఎందుకు ఉన్నావు అన్నా నేను. ఇది దేవుని చిత్తమేమో, ఇలాగ నీకు చెప్పి నిన్ను నడిపించటం, దేవుని ప్రేమ చూపించటం నన్ను ఉంచాడేమో ఇక్కడ అన్నాడండి. ఆయన అంత ప్రయాసలో కూడా ప్రార్థనకెళ్తున్నప్పుడు చాలా మంది స్వస్థపరుస్తున్నారు. మరి ఈయన స్వస్థపరచలేకపోతున్నాడు. కానీ వాక్యం చెప్పేవాడండి కూర్చోబెట్టి నాకు. నేనేమో మాకు ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవతలున్నారు. మీది సత్యమని నేను నమ్ముతా గాని వీరు కూడా ఆయన కూడా ఒక దేవుడే. ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవతలు ఉండరయ్యా. దేవుడు ఒక్కడే నాయనా అంటాడు. ఆ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎటువంటి వాడో
నువ్వు చదివితే చెప్తాను, జాగ్రత్తగా వింటావా, వివాదం పెట్టుకుంటావా నాతో అన్నాడండి. సరే చెప్పు, వింటాను. దేవుడు ఎటువంటి వాడో చెప్తానంటే ఒక మాట చెప్పాడండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అండి. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధన మనం ఎందుకు తృణీకరించుచున్నాము? మనకొక్కడే దేవుడున్నాడు. ఆయన సృష్టికర్త. ఆయన ద్వారా ఈ భూమి సృష్టించబడింది. ఆయన ద్వారే ఈ మానవుడు నివాసయోగ్యంగా ఉండటానికి ఒక సంతానంలో వచ్చిన వారం మనం అని చెప్పాడండి. మరి దేవుడు ఒక్కడే కదా. ఆ దేవుడు ఆయన ఎలాగ మనము తెలుసుకోవాలి అంటే, ఆయన వాక్య రూపంలో ఉన్నాడయ్యా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. అలాంటి దేవుని వాక్య రూపంలో మనం చూడొచ్చు. ఆ వాక్కు 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేవరకు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిందయ్యా అన్నాడు. కృపాసత్య సంపూర్ణుడు ఆయన అన్నా నేను. అవును, నిజమే. కృపాసత్య సంపూర్ణుడు ఆయన. కృప చూపటానికే నా పాపాలను కలువరి సిలువ కొట్టబడ్డాడు ఆయన. 2 కొయ్యలకు, ఆకాశానికి భూమికి, ఆ కొయ్యకు కొల్గతా అర్థం ఇచ్చి కలవరి కొండపైన ఎలాడాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు వెరుగురు గనుక వీని క్షమించమని మన కొరకు అర్థించాడు. మనల్ని కాపాడటానికి ఆయన మన కొరకు శిక్షా విధిని మన కొరకు అప్పగించుకున్నాడయ్యా. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది నాయన అని చెప్పాడు. చెప్పినప్పుడు నా జీవితంలో యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరణించాడా? ఆయన ద్వారా మనకు నెమ్మది సమాధానం వస్తుందా? ఆయన వాక్యం చదివితే మనము పరిపూర్ణముగా క్రీస్తు యేసులో నిత్యజీవం పొందుతామా? ఇవన్నీ ప్రశ్నార్థమైపోయినాయండి నా జీవితంలో. దేవుని తెలుసుకోవటానికి ప్రయత్నించాను. బైబిల్ గ్రంథం నేను 15వ సారి చదువుతున్నాను. బైబిల్ నాకు ఫస్ట్ అర్థం కాలేదండి. నాకు అర్థం కావట్లేదని ప్రార్థనలు అడిగాను. నేను చదివింది 3వ తరగతి 3 సార్లు తప్పా. చదువు చూస్తే నాకు రాలేదు. క్వశ్చన్ మార్క్ ఇస్తే పైన క్వశ్చన్ మార్క్ ఉన్నది, కింద జవాబు కూడా అది రాసేవాడిని. అలాంటిది 3వ తరగతి 3 సార్లు తప్పితే ఎట్లా గట్ట నా జీవితం హై స్కూల్కి వెళ్ళింది 6వ తరగతి. అక్కడ ఎవరో స్త్రీ ప్రేమించి లెటర్ రాస్తే తన ఫ్రెండ్ చేత నన్ను పంపిస్తే, ఆ లెటరు నా నా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ ద్వారా నాకు టీసీ ఇవ్వాలని ఆ లెటర్ ఆయన దగ్గరికి వెళ్ళింది. నా చదివే అంతంత మాత్రమైతే దీంట్లో అప్పుడే ప్రేమలు అంటారా మీకని చెప్పి మాస్టరు కొట్టి నీకు టీసీ ఇస్తానని భయపెట్టాడండి. ఇదేందబ్బా అని, నా స్థితి ఇలాగుందా అని చెప్పి నేను చదువు కూడా మానేశానండి. 6వ తరగతి వరకే చదువు అట్లాగే ఆపేసినండి. దేవుని వాక్యం చదవటానికి దేవుడు కృపనిచ్చాడు. నేను మీతో మాట్లాడుతున్న వాక్యం కూడా రాసుకోలేను నేను సరిగ్గా. వాక్యం కూడా నేను పరిపూర్ణంగా ఎక్కడ ఏ వచనాలు ఉన్నాయో నాకు బైబిల్ మైండ్లోనే పెట్టుకున్నానండి. ఎందుకంటే సాతాను యొక్క తంత్రం మైండ్కే పెడతాడు. ప్రకటన గ్రంథంలో 666 ముద్ర, 616 ముద్ర ఎక్కడ పెట్టాడు అంటే మానవ మైండ్లో,
దేవుని వాక్యం వినకుండా పెట్టేశాడండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదాముని ఎలాగ మోసపరిచి కుటుంబాన్ని విచ్చలవిడిగా నెమ్మది లేకుండా చేశాడో సాతాను, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆత్మ విషయమైన వారు దీనులు, పరలోక రాజ్యం వారిదన్నాడు. ఆత్మ సంబంధులుగా మనం చేయాలని ఇష్టపడ్డాడు యేసు ప్రభు వారు. ఆత్మ సంబంధులుగా చేయాలని ఇష్టపడినప్పుడు శిష్యుల మీద ఒకరికొకరు భేదాభిప్రాయాలు వచ్చాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం చదివితే శిష్యులు అందరూ వచ్చి, మాలో ఎవడ గొప్పవాడు అనుకుంటే యేసు ప్రభు వారు అంటాడు, ఒక చిన్న బిడ్డను నా యొద్దకు తీసుకుని వస్తే ఆ తీసుకుని వచ్చిన బిడ్డను, ఈ బిడ్డ వలె మీరు మార్పు నొందిన వారైతే పరలోక రాజ్యం మీదైద్దన్నాడు. 18వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం 4వ వచనంలో అంటాడు, ఈ బిడ్డ వలె తను తగ్గించుకుంటే పరలోక రాజ్యం మీదే అన్నాడు. బిడ్డల వల్లే ఉంటేనే పరలోక రాజ్యం, మార్పు నొందితే పరలోక రాజ్యం. వీళ్ళ భేదాభిప్రాయాలు, తాను హెచ్చించుకునేది స్వభావం సాతానులో ఉంది కదా. ఇదే కదా అతడు దేవదూతలోంచి తేజో నక్షత్రంగా కింద పడిపోయాడు, కారణం అదే కదా. అతని జీవితం ఇలాగ అవటానికి సాతాను వేసిన తంత్రం అవములో మైండ్లో పెట్టడానికి, నేడు శిష్యుల్లో కూడా మైండ్లో పెట్టడానికి ఎలా చేశారు తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. యేసు ప్రభు వారి గురించి చాలా మంది ప్రవక్తలు అన్నారు, కొంతమంది బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నారు, కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు. అక్కడ యేసు ప్రభు వారి శిష్యుల్ని అడిగినప్పుడు పరలోకమందున్న తండ్రి దేవుని కుమారుడు అని, అక్కడ క్రీస్తు అని చెప్పిన సందర్భం చెప్పిన తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులు పేతురుకి ఆ సంఘ స్థాపనకు, సంఘాన్ని నిలబెట్టే ఆధిక్యతకు దేవుడు అక్కడ ఆధిక్యత ఇస్తే పేతురులో దొరబడ్డాడండి. ఎలా దొరబడ్డాడు? యేసు ప్రభు వారు నేను మరణించి 3వ దినమున లెగుట అగత్యమని చెప్తున్నాడండి శిష్యులకి. వెంటనే పేతురు చెయ్యి పట్టుకుని యేసు ప్రభు వారిని గద్దిస్తాడు. వెంటనే పేతురు వైపు తిరిగి యేసు ప్రభు వారు అంటాడు, సాతానా నా వెనకపో, నువ్వు మనుషుల సంగతులనే వివేచించుచున్నావు గాని దేవుని సంగతులు వివేచించలేకపోతున్నావు అని పేతురుని అంటున్నాడు. అంటే వెంటనే మైండ్ని క్రియేట్ చేస్తారండి. మనలో ఉన్నటువంటి ఈ మనుష్యాత్మ, దయ్యపాత్మ, సాతానాత్మ, దేవుని ఆత్మ, మనం ఎట్లాగ ప్రాణము, ఆత్మ, శరీరం అని 3 భాగాలుగా ఎలా ఉన్నామో, మనలో ఆలోచన పుట్టించేటువంటి విషయాల్లో కూడా సాతాను ఉన్నాడండి. అందుకనే దేవుని రాజ్యానికి దూరం చేస్తున్నాడు చాలా మందిని వాక్యం వినకుండా. కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. అందుకనే నోవాహు కుటుంబంలో లెమెకు తెలుసుకుని తన కుమారుడికి పెట్టాలనుకున్నాడండి నెమ్మదిని. ప్రభు నెమ్మది ఇచ్చేవాడు, ఆయన శాంతినిచ్చేవాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు కదండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వటానికి వచ్చాడండి. అలాంటి సమాధానం ఇచ్చేటువంటి ఆయన మనకు రమ్మని పిలుస్తున్నాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడండి. సమాధానం, నెమ్మది, విశ్రాంతి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎలా దొరుకుతాయి? దేవుని వాక్యం వింటే దొరుకుతాయండి. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద కూర్చుని నేర్చుకోమన్నాడండి. అలాంటి ఆధిక్యత ఇచ్చారండి మనకి. కూర్చుని నేర్చుకోలేకుండా ఈనాడు ఎంతమంది వ్యర్థమైన చోట్ల కూర్చుంటున్నారండి. మొదటి కీర్తనలో అపహాస్యకుల చోట్ల కూర్చుంటున్నారండి. పాపుల మార్గంలో నడుస్తున్నారండి. 3 గుంపులు కనపడుతున్నారు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నడవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, అక్కడ ఉండటం ద్వారా సాతాను
దేవుని రాజ్యాన్ని మన ఎదుటి నుండి దూరం చేస్తున్నాడండి. నిజానికి ఆన్లైన్లో గ్లోరీ యొక్క పరిచర్య, ఆమె ఎంతో ఎస్తేరక్కకు సహకారంగా ఉండి ఈ పరిచర్యను ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యం వినిపిస్తానికి, సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్న వారందరిని విడిపించడానికి ఈ పరిచర్య ఎంతో గొప్పదమ్మా. ఈ పరిచర్య ద్వారా కొందరినైనా అగ్నిలోని లాగినట్లు లాగించాలి. ప్రభు కొరకే ఆత్మల రక్షణ జరిగించాలి. ఆమె చేస్తున్న పరిచర్యలో షకీనా అక్క గారు కూడా చెప్పారు నాకు మాట. ఆమెకున్నటువంటి తన పనిలోనే కొన్ని ప్రాంతాలలో దత్తత తీసుకుని అనాగరికులైనటువంటి వారికి సువార్త చెప్తున్నారని. ఇది చాలా సత్యమైన మాట. ఆ దేవుడు వాక్కు, ఆయన మాట ఎంత నిర్మలమైందో, ఆకాశము భూమియు గతించిపోవచ్చును, ఆయన మాటలు సున్నైన పొల్లని తప్పిపోవో, అలాంటి దైవ వాక్కును, జీవ గ్రంథాన్ని మీ చేతికిచ్చాడు. అలాంటి వాక్కును వినుకోకుండా దుష్టుడు ఎంతమందిని నాశనానికి నడిపిస్తున్నాడు, పాతాళానికి నడిపిస్తున్నాడు. వారిని యుగాయుగాలు ఆ మండుతున్న అగ్నిగుండానికి నడిపిస్తున్నాడు. ఇలాంటి వేదనకరమైన స్థలంలో నుండి యేసు క్రీస్తుని గురించిన వార్త ద్వారా వారికి విమోచన క్రయధనంగా రక్షించే భారం పెట్టాడు. పౌలంటాడు, నశించుచున్న వారికి సిలువను గుర్చిన వార్త వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న వారికి అయితే దేవుని శక్తి అన్నాడు. అలాంటి భారమైన ఈ పరిచర్యను దేవుని వాక్యం వింటున్న మీరు సాతాను యొక్క కబంధాస్తాలు చిక్కుకొనకుండా మీరు మీ సాక్ష్యాన్ని, మీ జీవితాన్ని, మీకు ఇచ్చినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి బాధ్యతను, ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని వాక్కును, కీర్తన 1వ కీర్తన 2వ వచనంలో అన్నాడు. తర్వాత 3వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీ జీవితంలో నెమ్మది ఎప్పుడు వస్తుంది? ఆయన వాక్కును నువ్వు విన్నప్పుడు, ఆయన వాక్కును కొరకై నువ్వు ఆయన పాదాల యొద్ద కూర్చున్నప్పుడు. అందుకే యేసు ప్రభువు వారు అన్నాడు, మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకోండి అన్నాడు. ఎద్దు తన కాడి ఎత్తుకుంటేనే కదా వ్యవసాయం చేసేది. యేసు ప్రభు యొక్క కాడి ఎత్తుకుంటే నీకు నెమ్మది, శాంతినిస్తా అన్నాడు. మీ ఆత్మలకు కూడా శాంతినిస్తాను. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు గనుక విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వీరు క్రియలు, దేవుని యందు విశ్వాసం ఉంచాం, విశ్వాసము ద్వారా మనం దేవుని పిల్లలయ్యాం. యోహాను సువార్త 1:12 అన్నాడు, ఎందరైతే దేవుని అంగీకరించారో వారందరికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము ఆయన మాట ద్వారా మన జీవితాల్లో, నోవాహు కుటుంబంలో లెమెకు ఇష్టపడిన రీతిగానే తన కుమారుని పేరు ద్వారా నెమ్మది రావాలనుకున్నాడు. తన చేతుల కష్టం విషయంలో, పని విషయంలో నెమ్మది లేదు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా నెమ్మది, సమాధానం రావాలి అంటే అక్కగారు ఎస్తేరక్క గారు నాతో చెప్పిన మాటలు నాకు చాలా బలపరిచాయి. నేను ఎక్కువ వాక్యాన్నే నమ్ముతానండి, ఆలోచిస్తానండి, పరిశీలిస్తానండి. మా మినిస్ట్రీ ఇమాని ప్రార్థన గోపురం భానుప్రసాద్ గారు, రెవరెండ్ భానుప్రసాద్ గారు, ఆయన కూడా ఈ లైవ్లో వస్తారు. అక్క షకీనా అక్క ఈ భారమైన పరిచర్య ఎస్తేరక్క పెట్టారు. చాలా మంది సేవకులను తీసుకుని వస్తున్నారు. ఇది మంచిది. ఎవరి నోట నుండి దేవుని సేవకుల ద్వారా మన జీవితాలకు మేలు ఇస్తాడో, మన జీవితాలకు, మన ఆత్మలకు క్షేమం ఇస్తాడో, మన క్రియలే పోతాయండి, మనకేమన్నా డబ్బు పోదు. ఈ లోకంలో ఈ చర్చిలు కట్టిస్తున్నాం అక్క అన్నారు ఇందాక మాట్లాడినప్పుడు. పడేస్తున్నారు చర్చిలు, పడేయండి. దేవుడు కట్టింది మన హృదయం, మన శరీరం, మన యొక్క దేహమే దేవుని ఆలయం అండి.
ఈ ఆలయాన్ని పాడు చేయాలనేది సాతాను తంత్రం చూస్తున్నాడు. ఈ ఆలయాన్ని కడితే మనము పరలోకం ముందు దూతలతో కూడా ఆయన ఆనందిస్తాడండి. అందుకే వారి క్రియలు వారి వెంట పోవును ఆత్మ చెప్పుచున్నాడని మాట ఉందండి. వీరు విశ్రాంతి పొందుతారని చెప్పాడండి. మన జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క మాట వింటే, మన జీవితాల్లో ఆయన వాక్కు వింటే మనం నెమ్మది పొందుతామండి. అలాగా సహోదరుల ద్వారా, ఇంకా సహోదరుల ద్వారా ఎవరి మాట మేలో ఆ ఒకరి మాట వింటూ ఉంటే మన జీవితాలు బలపరుచుకుని మేలు తీసుకోవడం దాంట్లో మేలు, కీడుకు దూరంగా ఉంచి కీడును అసహించుకుని మేలును పట్టుకుని మనం ముందుకు నడిస్తే మన జీవితాలు విశ్రాంతి నెమ్మదిగా ఉంటాయండి. నేను మీటింగ్ పెట్టాలని ప్రయాసపడ్డా, కానీ అది దేవుడి చిత్తం కాదేమో అనే మాట అక్క నోటి నుంచి విన్నాను. నిజమే, ఆయన చిత్తం తెలుసుకోవాలి ముందల. మన చిత్తం పనికిరాదు, మన స్వచిత్తం ఎందుకు పనికిరాదు? ఇవన్నీ మన క్రియలు కూడా మురికి గుడ్డ వంటివే కదా అని ఆలోచన చేశానండి. వెంటనే నా జీవితాల్లో ప్రభువా మీరు ఇచ్చే సమాధానం కావాలి, నెమ్మది కావాలి. వాక్యం పెట్టి వారిని సభలు పెట్టి స్టేజీలకు పెట్టి పెద్ద పెద్ద లైటింగ్లు వేసి సిస్టానికి పెట్టి ఆ ప్రజలకు వచ్చిన వారికి వింటారా? వారికి భోజనం పెట్టకపోతే ఎవరు వినరు. ఇలాంటి భారమైన పరిచర్య పెట్టి వాక్యం వినుకోకుండా వాళ్ళని పోషించి శరీరాన్ని పోషించి వారు నిద్రపోవటానికి వస్తే, ఆకలి కోసమే వస్తే, వాక్యం వినుకోకుండా దుష్టుడు వారిలో మోసపుచ్చితే ఏం ప్రయోజనం ఆయన? నీ చిత్తం మీది కాదేమోనని ఆలోచించానండి. వెంటనే సభలు ప్రకటించి పాంప్లెట్లు కూడా ప్రకటించి అడ్వాన్సులన్నీ భారతదేశంలోని మొట్టమొదటి నపుంసకుల్లో ఉన్నటువంటి అంజనిని తీసుకొచ్చా. కానీ నాలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని బట్టి దేవుని చిత్తం కాదని పరిశీలించి ప్రభువే నెమ్మదిస్తాడని ఇలాగ ఆన్లైన్ ద్వారా కొందరు వాక్యం వినటానికి నేను కూడా ఆన్లైన్ ప్రతి వారం వస్తాను. నన్ను ఒక సేవకునే కాదు, సహోదరుని కానీ చూడండి. మీలో ఒక సాటి సహోదరుడిగానే చూస్తూ ఇలాంటి ఆన్లైన్ కూడా అందరికి కూడా ప్రోత్సాహకరంగా దేవుని మాటలు అందించి మనం నిత్యజీవం నడిపిస్తే దేవుని ప్రతిఫలం మన క్రియలు మన వెంట వస్తాయి. కాబట్టి అలాంటి మేలు పొందే పరలోకానికి అందరూ చేరుస్తే ఆయన ధన్యులమైన ఈ భూమి మీద ఆయన రాజ్యములో ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఎంత గొప్పదో, ఎంత ధన్యతో ఈ భూమి మీద స్థాపించారు. చాలా చాలా మినిస్ట్రీలు సాతాను కొన్ని వాటిని కూలదోలుస్తాడు. దేవుని వాక్యము ద్వారా అనేక సేవకుల ద్వారా ఈ మినిస్ట్రీని బలపరచాలని దేవుని ఆత్మ ద్వారా నేను ఆశిస్తున్నాను. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మీ అందరికి కూడా అనుగ్రహించాలని ఈ మాటలు మీతో కూడా పంచుకోవటానికి నాకు ఇచ్చిన అల్పుడైన ఈ యొక్క దీనదాసుని బట్టి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ప్రార్థించుకున్నానండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మా ప్రభువును మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తులో ఎంత గొప్ప రక్షణ ఇచ్చి, క్రీస్తు యేసులో ఎంత ఉన్నతమైన భాగ్యం ఇచ్చి, మీలో ఇచ్చే ఆత్మరక్షణ, ఆత్మీయమైన పరలోకం ఈ భూమి మీద పొంది ఈ భూమి మీద జీవించేటువంటి కృపనిచ్చినందుకు ఇంత దౌర్భాగ్యుల పట్ల ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నీవేనని పరిశీలించి గ్రహించి నేను తెలుసుకున్నట్టు బట్టి మీరు ఆనందించువాడమని మీ వాక్యము ద్వారా ఇర్మియా గ్రంథం 9:24 జ్ఞాపకం చేశావు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలను? భూమి మీద కృప చూపుచున్న నీ ఎందే కదయ్యా. అట్టి కృపలో ఈ మినిస్ట్రీని దీవించండి. ఎస్తేర్ యొక్క ప్రయాసను, ఆమె ఎంతవరకు పరిచర్యను తీసుకుని వెళ్ళాలో జ్ఞానముతో నడిపించాలి. సాతాను అవ్వమును మోసపురిచినట్టుగా దేవ కుటుంబ వ్యవస్థనే పాడు చేసి కష్టం విషయంలో నెమ్మది లేకుండా చేశాడు. నోవాహు అని పేరు ద్వారా లెమేకు కట్టాలనుకున్నాడయ్యా కుటుంబాన్ని. ఈనాడు దైవ రాజ్యాన్ని కూలజేస్తున్నాడు నాయన సాతాను తంత్రాన్ని. ప్రభువా సహాయం దయచి నీ కొరకు ఆత్మలు కట్టే భాగ్యం, నీ కొరకు నడిపించే భాగ్యం అన్ని విషయాల్లో కూడా
సహాయం దయచేసి నడిపించమని, ఈ మినిస్ట్రీని ఇంకొస్తున్నాం నాతో గొప్పవారిని కూడా నీ బిడ్డలను దాచుకుని నీ యొక్క ఆత్మ చేత, ఒకరి శక్తి చేత, బలము చేత కాదు నాయన, నీ ఆత్మ చేతనేది సాధ్యం. అటువంటి అర్హత ద్వారా సాతాను తంత్రంలో నీ పిల్లలు పోకుండా కొందరైనా రక్షించేటువంటి కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రేమతో వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం మనకును సకల పరిశుద్ధులకు తన ఆత్మ ద్వారా నడిపించి మనం బలపరిచి నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము కలిగింది నాకు. మరి నిన్నటి దినము బ్రదర్తో నేను చాలాసేపు మాట్లాడాను. అరగంట మాట్లాడాను నిన్న రాత్రి. నేను ఎప్పుడు ఎవరిని ఇన్వైట్ చేసినా వారితో ముందు మాట్లాడతాను, వారి గురించి తెలుసుకుంటాను, వారి పరిచర్య ఏంటి, ఎక్కడ చేస్తున్నారు, ఎలా జరిగిస్తున్నారని నేను వారితో ఫస్ట్ మాట్లాడిన తర్వాత మరి జూమ్లోకి ఆహ్వానిస్తాను అన్నమాట. కానీ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నిన్న బ్రదర్తో మాట్లాడినప్పుడు చాలా నిరుత్సాహంగా ఏదో మీటింగ్ వాళ్ళు పెట్టాలని వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ చాలా ఆటంకాలు జరుగుతున్నాయి సిస్టర్. అపవాది ఎంతో ఆటంకపరుస్తూ ఉన్నాడు. మేము పాంప్లెట్లు కూడా వేశాము, కానీ అక్కడ మీటింగ్లు పెట్టకూడదని ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు జరుగుతున్నాయి. మాకేటూ తోచటం లేదు. మరి మందిరంలో పెట్టాలా, పాంప్లెట్లో ఒక అడ్రస్, ఇంకో దగ్గర ఇంకో అడ్రస్ అలా పెట్టాము సిస్టర్. ఇప్పటికి కూడా తెలీదు మీ మీటింగ్స్ జరుగుతాయో లేవో అని ఎంతో బాధాకరంగా నాకు అక్కడ విషయాలు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ బ్రదర్ మాటలలో నిజమే ప్రభు, నీ కార్యం జరిగించావు, అది నీ ఆత్మ ద్వారానే మరి ఈ కార్యం జరిగించావని నాకు సంతోషం కలిగింది. నిజమే కదా. ఎందుకంటే చాలా మంది సేవకులు నాకు ఫోన్లు చేసి ఇట్లా మీటింగ్లు పెడుతున్నప్పుడు వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు, మందిరాలు కట్టేటప్పుడు ఆర్థికంగా ఈ సమస్యల ద్వారానే వీళ్ళు మరి పరిచర్యలో వారి నిరుత్సాహంగా ఉండిపోతున్నారు. కానీ నేను ఒకటే చెప్పాను, మన పరిచర్య కాదు ఇది, యేసయ్య పరిచర్య. ఆయన చిత్తము మనం తెలుసుకోవాలి. మనంతలో మనం ప్రయాసపడటం వ్యర్థమే. మన ప్లాన్స్, మన డెసిషన్స్ అన్ని వ్యర్థమే. నేను ప్రతి ఒక్క సేవకుడికి ఇదే చెప్తానన్నమాట. పరిచర్యకు యేసయ్యనే కాపరిగా పెట్టుకొని ఆయన చిత్తమేంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన అనుమతి లేనిది మనం ఏది కూడా పెట్టలేం. ఆయన ఉద్దేశాలు కలిగి, ఎందుకంటే మనకన్నా ఎక్కువ భారం యేసయ్యకుంది, ఎక్కువ దుఃఖము, మరి ఆత్మలు నశించిపోతున్నాయని మనకన్నా ఎక్కువ దుఃఖము యేసయ్యకు కలుగుతుంది. ఎందుకు ఒక మీటింగ్ అక్కడ జరగడం లేదు, మందిరం అంటే ఇది యేసయ్య పరిచర్య కదా, ఆయనకు ఎక్కువ బాధ, దుఃఖం. కానీ మనమేంటి, ఆయన చిత్తము తెలుసుకోవాలి, ఆయన చిత్తానికి లోబడాలి. ఇది మనం నేర్చుకోవాలి. మనము సొంత ప్రయత్నాలు మనం ఎన్ని చేసినా అది వ్యర్థమే అవుతాయి. మన నెమ్మది, మరి నెమ్మది గురించి చెప్పాడు కదా, నిజమే. మనం ఏ విషయంలో మనం పడే ప్రయాసంలో నెమ్మది ఉండనే ఉండదు. ఏ విషయమైనా పర్వాలేదు, ఏ విషయమైనా మనం ఆలోచిస్తే ఏ విషయంలో కూడా మన సొంత ప్రయత్నాలు, మన సొంత నిర్ణయాలలో మనకు నెమ్మది ఎప్పుడు కలగదు. మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతిదీ ప్రభువా నీ చిత్తం అయితే ఇది జరిగించు, నీ చిత్తం లేకుంటే ఇది జరిగించకు, అది మనకు బాధ కలగని, దుఃఖము కలగని, అది దేవుడి చిత్తం అని మనం మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి. మరి ఎంతో నిజంగానే ఒక మీటింగ్ అంటే ఒక మాట అన్నారు బ్రదరు, వాళ్ళు పక్కన వాళ్ళు మీటింగ్ పెడుతున్నారని ఆ ఉద్దేశంతో మేము కూడా పెట్టాలి అని. ఎక్కడైనా దేవుడి పరిచర్యనే దేవుడు జరిగిస్తాడు. ఎక్కడైనా ఆయన బిడ్డలను నిలబెట్టుకుంటాడు. ఈ ఈ ఈ యొక్క మీటింగ్లనే దేవుడు ఉంటాడు, వేరే దగ్గర ఉండడు అని కాదు. అంతటా దేవుడు ఉంటాడు, అంతటా ఆయన బిడ్డలు నిలబెట్టుకుంటాడు. ఎక్కడ జరిగినా దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి
మనము అందరము కలిసి మరి దేవుడి చిత్తం ఏంటి, ఒక ఆయన పరిచర్యలో ఆయన చిత్తము తెలుసుకోకుండా మనం ఏమి కూడా చేయలేము. చేసినా అదంతా వ్యర్థం. దేవుడి యొక్క తోడు ఉండదు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు, దేవుని ఆత్మ ద్వారా జరిగించబడదు కదా. దేవుడు ఏమన్నాడు, మన బలము చేత శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా జరిగిస్తానన్నాడు దేవుడు కదా. ఆయన ఆత్మ ద్వారా జరిగించిన కార్యాలనే దేవుని యొక్క ఆశీర్వాదము, అద్భుత కార్యాలు మనం చూస్తాం. కాబట్టి మనము టెన్షన్ పడాల్సిన అవసరము లేదు పరిచర్యలో. ఎందుకు ఈ మందిరానికి ఇంత, నేను మొన్నటి దినము రెప్కా సిస్టర్ వాళ్ళు ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ చాలా మంది వచ్చారు. ఎంత మంది వచ్చారు అంటే చాలా మంది వచ్చారు. వాళ్ళు ఒక మందిరం కడుతున్నారు, అది ఊరు. ఆ మందిరానికి ఇప్పటికి ₹1,00,00,000 ఖర్చు అయిందంట. ఇంకా 45 లక్షలు కావాలి మందిరం. నేను అడిగాను, ఎంతమంది వస్తున్నారు ఈ మందిరానికంటే 200 మంది. చాలా బాధ కలిగింది. ఇన్నిన్ని కోట్లు లక్షలు పెట్టి మందిరాన్ని కడుతూ ఉన్నారు, కానీ దేవుడు అడగడు ఎన్ని కోట్లు పెట్టి నువ్వు కట్టావని. ఒక నీడలో ఒక దేవుడు కూడా చెట్టు కింద గుట్ట మీదనే ఆయన మరి పరిచర్య చేశాడు కదా. బోధించాడు, వాక్యం ప్రకటించాడు. మనకు ఇంపార్టెంట్ ఏంది, మన హృదయం అనే ఆలయము దేవుని కొరకు కట్టాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే తీర్పు దినం రోజు ఈ మట్టి గోడలు కాదు, మనము నిలబడాలి. కాబట్టి దేవుడు మనకి ఏది ఇచ్చాడో అందులో మనము కృతజ్ఞతగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే చాలు. చాలా కోట్లు లక్షలు పెట్టి మందిరాలు కట్టడము, వారికి సరిగ్గా లేదు ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి లేదు, కానీ మందిరం కొరకు కోట్లు లక్షలు పెట్టి కట్టడము, ఇంకా 45 లక్షలు కావాలి అన్నప్పుడు ఎక్కడ నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారు ఇంత డబ్బు? ఈ మందిరములో ఇంత ఖర్చు పెట్టి ఇంత ఇంత అందంగా కట్టడం కాదు, అది కాదు దేవుడు చూసేది. అంటే కొన్ని కొన్ని అనుభవాలు, పాఠాలు, సాక్ష్యాలు నాకు దేవుడు చూపిస్తున్నప్పుడు ఏ విషయంలో దేవుడి సన్నిధిలో నేను మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలని ఎంతో మందిని పరిచయం చేస్తూ, నాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ, సాక్ష్యం ఇస్తూ, అనుభవాలు ఇస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నాకు బోధించిన మాటలే మరి ఇలా సేవకులతో మాట్లాడడము, వాళ్ళని కూడా బలపరచడము దేవుడు నాకు ఇచ్చిన కృప. ఆ సమయంలో నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను. దేవుడు నాకు బోధిస్తూ ఉన్నప్పుడు నేను నేర్చుకోవడము, ఇతరులకు చెప్పడము, అది దేవుడు ఇచ్చిన కృపనే. నిజమే, మనము ఎక్కడ చూసినా మనసు నెమ్మది లేదు ఈ దినాలలో. ఉద్యోగం ఉన్న వాళ్ళకు లేదు, ఉద్యోగం లేని వాళ్ళకు లేదు. మందిరం ఉన్న వాళ్ళకు లేదు, మందిరం లేని వాళ్ళకు లేదు. బిడ్డల పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకు లేదు, పెళ్లిళ్ళు కాని వాళ్ళకు లేదు. పిల్లలు ఉన్న వారికి లేదు, పిల్లలు లేని వారికి లేదు. అంటే డబ్బు ఉన్న వారికి లేదు, లేని వారికి లేదు. ఎలా చూసినా మనిషికి నెమ్మది అయితే లేదు. దేవుడు ఎందుకు అలా చేశాడంటే ఆయన సన్నిధిలోనే మనకు నెమ్మది కలుగుతుంది. ఆయన సన్నిధికి మనం రావాలి, ఆ నెమ్మది పొందుకోవాలంటే. ఆ నెమ్మది ఎప్పటికీ ఆయన రాజ్యం చేరే వరకు ఆ నెమ్మది కలిగి ఉంటాం మనం. కాబట్టి మంచి దేవుడు మరి ఈ బ్రదర్తో మాట్లాడినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తాను, నాకు తెలియదు ప్రభు, ఈ పరిచర్య నీది, ఆ కుమార్ని నువ్వు నిలబెట్టుకో, ఏది కావాలో మాకు అందింప చేయి ప్రభు, మాతో మాట్లాడు ప్రభు. ఇదే ప్రార్థన చేస్తాను వ్యక్తిగతంగా. వారి పరిచర్యలు ఎలా ఉన్నాయో, మరి ఎంత విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి చేస్తున్నారో నాకైతే తెలీదు, కానీ నేను ప్రతిదీ దేవుడి మీద ఆధారపడి ప్రతి సమస్య ఆయనతో పంచుకోవడం దేవుడు నాకు నేర్పించాడు. ఎవరితో చెప్పుకోను, ఎందుకంటే నేను ప్రార్థించేది, నా సమస్యలు పంచుకునేది ఒక సజీవుడు కానీ మర్చిపోవద్దని దేవుడు నాకు బోధించాడు. నిజమే కదా, మన ప్రతి సమస్య ఒక సజీవుడికి మనము పంచుకుంటున్నప్పుడు ఆ సజీవుడు వింటాడు, జవాబిస్తాడనే విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండాలి మనం. కాబట్టి అట్లాంటి కృప దేవుడు మన అందరికీ కలుగజేయాలని నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క మినిస్ట్రీ మరి దేవుడిచ్చింది, దేవుడే కాపరిగా ఉండి నడిపిస్తున్నాడు. నాకైతే ఏ జ్ఞానం లేదు, ధైర్యం లేదు. నాకు బైబుల్ అంటే కూడా ఎక్కువ అంత దేవుడు బోధించిన మాటలే ఇవి నేను పంచుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా శిష్యులకే కానీ అప్పుడు వాళ్ళకు బైబుల్ కూడా లేదు, దేవుని ఆత్మ ద్వారానే దేవుడు వాళ్ళకు బోధించాడు. నేను కూడా ఇప్పుడు అదే అనుకుంటాను, ప్రభువా నాకు నీ ఆత్మ ద్వారానే ఇవన్నీ బోధిస్తున్నావు, నాకైతే ఏ జ్ఞానం లేదు, నాకు అసలు ధైర్యం కూడా లేదు, కానీ నన్ను ఎన్నుకున్నావు. మరి ఎప్పుడైనా చివరి శ్వాస వరకు నీ చిత్తము తెలుసుకొని నీ చిత్తానికి లోబడి కృపని
నీకు భయపడి నిన్ను వెంబడించే కృపని అని అడుగుతున్నాను నేను దేవుణ్ణి. ఎట్టి పరిస్థితులు అయినా విశ్వాసంలో మనము బలహీనులంగా కావద్దంటే, ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ప్రార్థన జీవితం, వ్యక్తిగతంగా దేవుడితో సహవాసము ఉండాలి. మన మనసు ఆయనను ఆనుకొని జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీ మీద దృష్టి ఉంచి ఆలోచన పుట్టించి నడవలసిన మార్గము బోధిస్తాడు అనే వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరి వాక్యం అందించిన బ్రదర్ జేసుదాస్ గారికి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనం నమ్మదగిన దేవుడు, దేవుడే మనకు ధైర్యము. బ్రదర్, మీరు ఏ పరిస్థితి అయినా దేవుడితో పంచుకోండి. ఏ సమస్య అయినా మన దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. కనుక ఇట్లాంటి విషయాలలోనే మనము ధైర్యంగా విశ్వాసంతో, నా దేవుడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మనలో ఆ గొప్పవాడు ఉంటే ఏ విషయంలో మనము బాధపడము, మరి భయము కలగదు. కనుక ప్రార్థన చేస్తాము. పరిచర్యలన్నీ దేవుడు పరిచర్య కాబట్టి మనమందరము దేవుని బిడ్డలంగా ప్రేమతో, సమాధానంతో, ఐక్యతతో పరిచర్య చేద్దాము. ఒకరము మాటలతో, దేవుడి వాక్యంతో బలపరచులాగిన మీరు ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడొచ్చు. దేవుడి విషయాలు పంచుకుందాము. దేవుడు తప్పకుండా మీ యొక్క పరిచర్యలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. బ్రదర్, దేవుడి మీద ఆధారపడండి. విశ్వాసంలో మరి ఆత్మీయంగా ఎదగాలని మేము కూడా ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి విజ్ఞాపన చేసిన ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఎవరు కూడా రాలేదు. ఏంటి ప్రవ్వా, నాకు నేనేం బాధపడను, ఇంకా నీ చిత్తమే, ఏ బిడ్డలను నడిపిస్తావో టైంకు నడిపియండి అని నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒకరొకరు జాయిన్ అవ్వడము, ప్రార్థన చేయడం, అద్భుతంగా దేవుడు మరి విజ్ఞాపన ప్రార్థనలు కూడా నడిపించాడు. ఒక్క విషయం లాస్ట్ నేను చెప్పి ముగిస్తాను. మొన్న నేను ఒక యూట్యూబ్లో చూస్తున్నాను, ఒక అమ్మాయి 1 minute నీట్ ఎగ్జామ్కి లేట్ అయినందుకు గేట్ బంద్ చేశారట. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తుందంటే, ఒక్క నిమిషంలో గేటు మూసేశారు. ఆమె ఎగ్జామ్ రాయలేకపోయింది, ఒక్కటే నిమిషం లేట్ అయిందంట. కానీ లోకరీతిగా మనము నిజంగా ఫ్లైట్ మిస్ అయినా ఏదైనా ఎంతో ఏడుస్తాం. కానీ దేవుడి సన్నిధికి మనం, ఈ దేవుడు అంటే నిర్లక్ష్యము, దేవుడి సన్నిధికి టైంకు రావాలి. ఇప్పటికీ కూడా మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుడు చెప్తున్నప్పుడు మనం ఈ దేవుడి సన్నిధికి రావాలి, టైంకు రావాలి అని దేవుడు అంటే భయము లేదు, నిర్లక్ష్యం కలిగి ఉన్నాము. ఇవన్నీ మనం సరి చేసుకోవాలి. టైము, మందిరానికి ఏ టైం అంటే ఆ టైంకు మనం ఎవరు వచ్చినా రాకున్నా వెళ్ళాలి. అది దేవుడు చూస్తాడు. దేవుడు అంటే భయము, భక్తే కాదు, భయముతో కూడిన భక్తి మనకు ఉండాలి. ఆ వీడియో చూస్తున్నప్పుడు నిజమే ప్రభు, ఆ అమ్మాయి ఒక్క నిమిషము లేట్ అయినందుకు అంత ఏడుస్తుంది. కానీ సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు మందిరానికి రావాలన్న, ఒక మీటింగ్కి రావాలన్న నిర్లక్ష్యము, వాళ్ళ ఇష్టం ఉన్న టైము, మనకు అనుకూల టైంలో వస్తున్నారు. మరి ఇది ఎప్పుడు మనలో భయము కలుగుతుందో, నరకము అనే భయము మనకు కలగాలి. ఆ నరకంలో, నిత్య నరకంలో ఎప్పుడు ఏడుపే ఉంటది. కాబట్టి నిజంగా నేనైతే ఇదే ప్రార్థన చేస్తున్నా, భయము లేని వారికి నరకం చూపెట్టు ప్రభు, అట్లనన్నా వాళ్ళకి భయం కలుగుతుందని నేను ఆ రీతిగానే ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి విషయాలు మనం సరి చేసుకుంటేనే పరిశుద్ధత, పరిపూర్ణతలోనికి వస్తాం. కాబట్టి మీరందరు కూడా మీరు ఇవన్నీ సరి చేసుకోవాలి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. మనం ఎన్నో సరి చేసుకోవాలి. మనం ఒక దాంట్లోనే కాదు, ప్రతి విషయంలో మనల్ని మనం పరీక్షించుకుంటే దేవుడు చూపిస్తాడు. అవి సరి చేసుకున్నప్పుడే దేవుడు మనల్ని ఆయన నిత్య రాజ్యానికి చేర్చుకుంటాడు. కాబట్టి మీరందరూ మరి ప్రార్థన చేయండి. దేవుని ఆత్మకు లోబడి సమయానికి రండి, విజ్ఞాపన చేద్దాము. చివరి దినాలలో దేవుడు అందరి మీద ఆయన ఆత్మ కుమ్మరిస్తానన్నాడు. మనం ఆత్మీయంగా ఎదగాలి, దేవుని ఆత్మ పొందుకోవాలి. మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, చాలా వందనాలు. ఇంకా ప్రార్థన చేయండి. అనేక మంది గొప్ప సేవకులను మన మధ్యకు నడిపించలాగున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ once again. Thank you for joining. God bless you all. We will end this meeting right now.